నమామి ధన్వంతరిం ఆదిదేవం. శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం అతిమూత్ర వ్యాధి గురించి తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో ఈ అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్న వారు పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇది ప్రస్తుతం సమాజంలో చాలామందిని బాధిస్తున్నటువంటి ఒక సమస్య. అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దానికి మనం నివారణ ఉపాయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ అతిమూత్ర వ్యాధి అంటే ఏంటంటే మనకి రోజు మనం నైటు కానీ డే టైంలో కానీ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం, అలాగే నైటు మనం పడుకున్నప్పుడు నిద్ర టైంలో మూత్రం అధికంగా రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అంటే అర్జెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆపుకునేటువంటి కంట్రోలింగ్స్ అనేటువంటిది కంట్రోలింగ్ మన దగ్గర ఉండదనమాట. ఆ శక్తి అనేది మన దగ్గర ఉండదు. ఈ లక్షణాలు ఉంటే మన దగ్గర మనం దీన్ని నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఆయుర్వేదం ప్రకారం చూస్తే మనం ఈ లక్షణాలు వాత దోషం మరియు పిత్తదోషం ఎక్కువగా ఉండడం మూలంగా వస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు అన్నీ చెప్పడం జరిగింది. మనకి చూస్తే పిత్తం పెరిగితే మనకి మూత్రంలో మంట, అలాగే వేడి, తరచూ మనకి అంటే యూరిన్ వస్తున్నట్టుగా సెన్సేషన్ అనేటువంటిది మనలో కలుగుతుంటుంది. అంటే అంతమాటు మనలో ఒకసారి మన మూత్రం విసర్జించిన తర్వాత కూడా మనలో తరచూ మూత్రం వస్తుంది అనేటువంటి భావన అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాత దోషం పెరిగితే ఆ నరాల పటుత్వం, అంటే వాటి యొక్క మన మూత్ర నాళం యొక్క నరాలు అనేటువంటి దాని మీద పటుత్వం అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది వాత దోషం పెరగడం మూలంగా. ఇప్పుడు మనం దీనికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు అనేది చూద్దాం. ఇందులో మొట్టమొదటిది మనందరికీ తెలిసింది చంద్రప్రభావతి. ఈ చంద్రప్రభావతి మాత్రలు మనకి ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ప్రతి ఆయుర్వేదిక్ షాప్లోనూ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. ఇది వాడటం మూలంగా దీన్ని మనం బాగా నివారించుకోవచ్చు. రోజు ఉదయం సాయంత్రం ఆఫ్టర్ మీల్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మూలంగా దీన్ని మనం కంట్రోలింగ్లో పెట్టుకోవచ్చు. తర్వాత గోక్షుర పౌడర్, ఇది కూడా మనం ఒక హాఫ్ స్పూన్ వాటర్లో వేసుకుని తాగడం మూలంగా కూడా సాయంత్రం మాటలు అంటే నైట్ పడుకునే ముందర మనం తాగడం మూలంగా నైట్ మనకి ఎక్కువ యూరిన్ వచ్చినట్టుగా అనిపించడం, తరచూ మూత్రానికి వెళ్ళడం అనేటువంటి సమస్యను మనం తగ్గించుకోవచ్చు. సాయంత్రం మనం పాలల్లో చిన్న ఆవాలు ఉంటాయి కదా, ఆ చిన్న ఆవాలను మనం పొడి చేసుకుని ఆ చిన్న ఆవాల పొడిని ఒక స్పూను పాలల్లో కలుపుకుని, వేడి పాలల్లో అంటే గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగడం మూలంగా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఇటువంటివన్నీ కూడా మనకి దీని మూలంగా తగ్గుతూ ఉంటాయి. అలాగే లేడీస్లో చాలామందికి మూత్రనాళాల్లో మంట వస్తూ ఉంటుంది, అదే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒక పించ్ సముద్రం ఉప్పు అంటే ఒక చిటికెడు, అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా, అంటే మనం తినే సోడా ఉంటుంది కదా, తినే సోడా తీసుకుని మనకి ఈ గోరువెచ్చటి నీటిలో మనం దీన్ని కలుపుకోవడం మూలంగా కూడా మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ మూత్రనాళాల్లో ఇన్ఫెక్షను తర్వాత ఈ అతిమూత్ర వ్యాధి రాకుండా చూడడానికి మనం పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి మనం మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, అలాగే టీ కాఫీలని ఎక్కువగా సేవించడం మానుకోవాలి. తర్వాత మద్యాన్ని కూడా ఎక్కువగా సేవించడం అనేది మనం తగ్గించుకోవాలి. తర్వాత నైటు మనం పడుకునే టైం కరెక్ట్గా కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర టైం అనేది మనం నిద్రకి కేటాయించాలి. అలాగే మనం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, తర్వాత సొరకాయ అంటే మనకి తెలుసు కదా, బాగా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఆనపకాయ అని కూడా అంటారు. దాన్ని ఎక్కువగా తీసుకోవాలి. సొరకాయ, తర్వాత ఈ పుచ్చకాయ, ఇటువంటి వాటర్ కంటెంట్ ఉన్న వాటిని, పప్పాయి, ఇటువంటి వాటిని తీసుకుంటూ ఉంటే కూడా మనం దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ అతిమూత్ర వ్యాధిని. ఈ అతిమూత్ర వ్యాధిని నివారించడంలో పునర్నవ
అనేటువంటిది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ పునర్నవ మనకి చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది. ఈ ఆకుని పప్పులో వేసుకోవడం, తెల్లగల్జేరు అని కూడా అంటాం. ఇది పునర్నవ అరిష్టం అని కూడా మనకి దొరుకుతుంది మార్కెట్లో. మీకు ఏ కంపెనీ దాన్ని తీసుకోవచ్చు, పునర్నవ అరిష్టం. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 15 ml ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి, ఉదయం సాయంకాలం.